అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్. నేను బహ్రెయిన్‌లో ఉంటున్నాను. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్, ఇరాన్ వార్‌లో ఇక్కడ బహ్రెయిన్‌లో ఉన్న పరిస్థితులు మీకు అందరికీ తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ప్రస్తుతం ఇంకా కూడా అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి. నిన్న నైటు, ఈరోజు మార్నింగ్ కూడా కొన్ని అటాక్స్ చేయడం జరిగింది. దాన్ని బహ్రెయిన్ గవర్నమెంట్ కౌంటర్ అటాక్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజెంట్ అయితే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఇంట్లోనే ఉండి బయటకు రాకుండా సేఫ్గానే ఉన్నారు. అందరూ కూడా ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్ కట్గా అందరికీ తెలియజేస్తున్నారు. దాన్ని ఆ సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. ప్రస్తుతానికి యుఎస్ నేవల్ బేస్ ఆఫీసర్స్ వాళ్ళ మీద అటాక్స్ జరుగుతున్నాయి చెప్తే కానీ సివిలియన్స్ మీద కానీ పబ్లిక్లో కూడా ఎక్కడ కూడా అటాక్స్ ఏం జరగట్లేదు. పబ్లిక్ వరకు, సివిలియన్స్ వరకు అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. సో ఎవరు కూడా అంతగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు. గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ జనాల్ని ముందు జాగ్రత్తలు చెప్తూ అందరినీ కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి ఇరాన్ నుంచి వచ్చేటటువంటి డ్రోన్ అటాక్స్ని కానీ, మిసైల్ అటాక్స్ని కానీ బహ్రెయిన్ నుంచి కౌంటర్ అటాక్ చేస్తూ వాటిని డిజాల్వ్ చేస్తున్నారు. సో ఎఫిషియెంట్గానే హ్యాండిల్ చేస్తున్నారు. ఎవరు భయపడాల్సిన పని అయితే లేదండి. కాకపోతే ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందనేది ఎవరు చెప్పలేము. ఇది ఒక్క బహ్రెయిన్ మీద కాదు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అన్ని కంట్రీస్లో కూడా యుఎస్ నేవల్ బేస్ కానీ, యుఎస్ మిలిటరీస్ కానీ ఎక్కడెక్కడైతే బేస్లు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇరాన్ గవర్నమెంట్ ప్రస్తుతానికి అటాక్స్ కొనసాగిస్తుంది. ఈ సిచ్యువేషన్ తొందరలోనే నార్మల్గా రావాలని చెప్పి కోరుకుంటూ, దానికి భారత ప్రభుత్వం కూడా తన వంతు నిర్ణయాలు తీసుకొని ఇక్కడ భారతీయులందరినీ కూడా వాళ్ళ యొక్క సేఫ్టీని ఆలోచించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.